టేస్టీ క్యాబేజీ వంచిన చారు చేద్దాం. కావలసినవి 1/2 కప్పు కంది పప్పు, 1 తరిగిన క్యాబేజీ, 2 కప్పుల నీరు, తగినంత ఉప్పు. కుక్కర్ మూసివేసి 2 విజిల్ ఉంచండి. ఉడకబెట్టిన వడకట్టిన క్యాబేజీ పక్కన ఉంచండి. మసాలా తయారీ చేసుకోవడానికి కావలసినవి: బాణలిలో 3 టేబుల్ స్పూన్లు నూనె వేసి మరగంచుకోని. ఉల్లిపాయ ముక్కలు, 1 టమాటో ముక్కలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 5 కొబ్బరి ముక్కలు, కొత్తిమూరి కొంచెం వేసి వేయించాలి. స్టవ్ ఆపి, వేయించినవి చల్లార్చిన తరువాత మిక్సీలో వేసి అందులో కొంచెం ఉడకబెట్టిన క్యాబేజ్ వేసి పేస్ట్ చేసుకోవాలి. అందులో 1 స్పూన్ సాంబార్ పౌడర్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాణలిలో 4 టేబుల్ స్పూన్లు నూనె వేసి మరిగించి అందులో జీలకర్ర, అర్ధం తరిగిన ఉల్లిపాయలు, 2 ఎండు మిరపకాయలు, కారీవేపాకు, తరిగిన 1 టొమాటో వేసి వేగనివ్వాలి. తరువాత ఉడికించిన కాబేజ్ నేలను పోసి మరి చింతపండు రసం జోడించి బాగా మరిగిచ్చిన తరువాత గ్రైండ్ చేసి పెట్టించిన మసాలా వేసి బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తరువాత తరిగిన కొత్తిమీర, కొబ్బరి తురుము వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, రుచికరమైన క్యాబేజీ వంచిన చారు రెడీ. క్యాబేజీ ఫ్రై రెసిపీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను చూడండి.